తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి అందరికీ శుభాశీస్సులు మరియు శుభాకాంక్షలు మీనరాశి వారి అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. ఇక ఇప్పుడు మీనరాశి వారికి సంబంధించి తెలుసుకునే ముందుగా అసలు మీనరాశిలోకి ఎవరు వస్తారని పరిశీలిస్తే పూర్వభాద్ర నక్షత్రంలో చివరి పాదం 4వ పాదం, మరి ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలతో పాటుగా రేవతి నక్షత్రంలో 4 పాదాలు, ఈ 9 పాదాల వాళ్ళు కూడా మీనరాశిలోకి వస్తారు. ఇదే సందర్భంలో మీనరాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరంలో గ్రహస్థితి పరిశీలన చేసుకుంటే 2023 జనవరి 18లో ప్రారంభమైనటువంటి ఏలినాటి శని ప్రథమ భాగం అయిపోయి, ఫస్ట్ ఫేజ్ అయిపోయి ద్వితీయార్థంలోకి వస్తారు, రెండో భాగం సెకండ్ ఫేజ్లోకి. అందున జన్మరాశి ప్రవేశం శని చూస్తున్నాం. ఏలినాటి శనిలో రెండో భాగం. ఇక మూడో ఇంట్లో ఉన్నటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి మీనరాశి వాళ్ళకి అర్ధాష్టమంలోకి 4వ ఇంట్లోకి వెళ్తున్నాడు. రాహు స్థితి తీసుకుంటే తాను జన్మరాశి నుంచి వక్ర సంచారం కాబట్టి వేలంలోకి మీనరాశి వాళ్ళకి కుంభంలోకి వెళ్తున్నాడు. ఇక కేతువు స్థితి తీసుకుంటే సప్తమంలో ఉన్నటువంటి కేతువు వక్ర సంచార రీత్యా 6వ సింహంలోకి వస్తున్నాడు. ఇది మొత్తం మీద మీనరాశి వారికి గ్రహ సంచారం, గ్రహ గతులు అనుకోండి. ఇక్కడ ప్రధానంగా విద్యార్థులు అవ్వచ్చు, విద్యార్థులు ఖచ్చితంగా నిరంతరం దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవవలసిందే. రాకపోయినా అలవాటు చేసుకునే చదవాల్సిందే. ఇంత ఖచ్చితంగా ఏ రాశికి చెప్పలా నేను. కనీసం దక్షిణామూర్తి చిత్రపటం చూడండి, నమస్కారం పెట్టుకోండి అన్న, కానీ వీళ్ళని చదవవలసిందే అంటున్నా. అంత అవసరం. లేదా చదువులో వెనకబడిపోతారు. తల్లిదండ్రుల కష్టం అంతా బూడిద పాలైపోతుంది. కష్టం అంటే ఏంటి? డబ్బులే కదా వాళ్ళు పెట్టే కష్టం. వీళ్ళు చదవవలసింది ఎందుకని చెప్తున్నానంటే, నమస్కారం కంటే కూడా చేసింది, నోటితో చేసింది విశేషం. ఎందుకనంటే గురుబలం లేకపోవటం, శని ఏలినాడు శనిలోకి వెళ్ళటం, జన్మరాశిలో శని ప్రవేశం. కనీసం దక్షిణామూర్తి స్తోత్రం రాదు అంటే ప్రార్థనా శ్లోకమైనా చదవాలి. చిన్నదే, దాంట్లో గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః అంటాం. ఇది రాకపోవటం ఉండదు ఎంతవరకైనా. 1-2 సార్లు మనం చెప్పిందే ప్లే చేసుకున్నా వస్తుంది వాళ్ళకి కదమ్మా. ఇది ఖచ్చితంగా తల్లి తండ్రి శ్రద్ధ పెట్టి విద్యార్థికి అలవాటు చేసి లేదా పేపర్ మీద రాసైనా వాళ్ళ చేత అనిపించాలి. ఇది ఎంతసేపు పట్టిందమ్మా? సెకండ్లు, 5 సెకండ్లేమో గట్టిగా ఆపకుండా చదివితే 5 సెకండ్లు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. నమస్కారం చేసుకుని అతను విద్యార్థి చదువు ప్రారంభిస్తే చాలు. గురుబలం అనేది అతను సంపాదించుకుంటాడు. నేను ఇచ్చింది మనం సొంతంగా తెచ్చుకున్న దానికి చాలా తేడా ఉంటుందిగా. అది విద్యార్థి చేస్తే ఒక రకంగా భవిష్యత్తులో కూడా అలవాటైపోతుంది. రోజు చదువుకునే ముందర రోజు అలవాటైపోవటం ఎంత మంచి సంస్కారం అది చిన్న వయసులోనే. అందుకని విద్యార్థికి ఖచ్చితంగా గురుబలం కావాలి, అతను చదవాల్సిందే. ఇంకా చిత్రపటం ముందర నుంచి నమస్కారం పెడతా. ఎందుకంటే విద్యార్థి అంటే చదువుకునేవాడు, క్లాస్లో చదువు చెప్తే నేర్చుకుంటున్నాడుగా. ఇది ఎందుకు రాదు? వస్తుంది, చదవాల్సిందే అనే మాట ఎందుకు చెప్తానంటే అంత అవసరం గురుబలం. ఈనాటి శనిలో చదువులో పాస్ అవ్వటం కూడా ఒక్కొక్కసారి కష్టం అమ్మ. జన్మరాశిలోకి శని ప్రవేశం, చదివేవాడు చదవనని మానేస్తాడు, పుస్తకాలు లోపల పడేసి చదువుతున్నాను నేను చెప్పటే బయటికి వెళ్ళిపోయి గ్రౌండ్లోకి ఆడటం, క్రికెట్ ఆడటం, సినిమాకు పోతాడు. ఎందుకని? గురుబలం లేదు, శని బలం లేదు, బుద్ధి చెడ మార్గంలోకి వెళ్తుంది. అతని చేయడు కావాలని. ఈ సందర్భంలో అతని మార్గం చెడ మార్గంలోకి వెళ్లకుండా నియంత్రించాలని తల్లిదండ్రులే. ఎలా నియంత్రిస్తావు? రోజు కాపలాగా గాయవు కదా. దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ద్వారా ఏమొస్తుంది అతనికంటే? బుద్ధి వికసిస్తుంది. ఇది చేయకూడదు,
ఇది చెయ్యాలి. విచక్షణ జ్ఞానం గురువే కదా ఇచ్చేది. ఉమ్. వివేక విచక్షణ విజ్ఞానం అని చెప్పుకున్నాం ప్రారంభంలో. ఉమ్. ఈ 3 గురువే ఇస్తాడు. ఉమ్. అది సంక్రమిస్తుంది. లేదు నాన్న అమ్మకి తెలిస్తే తిడతారని అతను పక్కదారి పట్టడు. పట్టుకుంటా ఇది ఉంటారు. ఒకటే కాదు, సినిమాలే కాదు, రకరకాలు ఉంటాయి. ఉమ్. పక్కదారిలోకి వెళ్లకుండా విద్యార్థిని నియంత్రించిన వాళ్ళం అవుతాం దక్షిణామూర్తి స్తోత్రంతో. అంత శక్తి అది. ఉమ్. అందుకని ఎంతటి వాడికైనా చిన్న పిల్లలకైనా వస్తుంది. అలవాటు ఉమ్. చేయాల్సిందే రోజు. అలవాటు నీ చేయించాలి. ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోనన్న మానసికంగా కూడా శక్తి అంటే ఎంత విశేషమైన బలం. ఉమ్. తదుపరి ఇది విద్యార్థులకు అవసరం. ఉమ్. లేని పక్షంలో ఉత్తీర్ణత శాతం పక్కన పెడితే అది దేవుడు ఎరుగు. పాస్ అయితేనే కష్టం. ఉమ్. అంత ప్రభావం ఉంటుంది. జన్మరాశిలో ఏలినాటిలో ఏమాత్రం వారికి దశ అంతర్దశలు పాడైతే చదువు పుస్తకాలు కూడా గిరాటేసేస్తారు. ఉమ్. అమ్మో. ఉమ్. అందుకని ఖచ్చితంగా అంత. కాపాడుకోవాలి. ఉమ్. పిల్లలే కదా భవిష్యత్తు. ఎవరికైనా పిల్లలే అవును. భవిష్యత్తు. ఉమ్. ఎంత కష్టపడినా అందరూ కూడా పిల్లల కోసమే చేస్తారు. ఉమ్. మరి అంత కష్టపడే వాళ్ళు ఈ చిన్న పని చేయలేరు. పిల్లలకి శ్లోకం అవును. నేర్పడం కష్టం కాదు. ఉమ్. ఇది చెయ్యాలి, చాలా అవసరం. ఏ రాశి గురించి ఇంతసేపు నేను చెప్పలా విద్యార్థుల విషయంలో. ఉమ్. ఇంత ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి చాలా అవసరం. ఉమ్. తదుపరి ఇక ఉద్యోగస్తులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. వ్యాపారస్తులకి ఉమ్. వచ్చేటప్పటికి ఉద్యోగంలో అభద్రతా భావం ఉంటుంది. ఉమ్. అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్. చేస్తున్న సంస్థలో రేపు ఉద్యోగం ఉంటుందా, నాది ఊడిపోతుందా. ఉమ్. ఏ రోజుకి ఆ రోజు దినదనగండం 100 ఏళ్ల ఆయుష్ లాగా ఉంటుంది. ఉమ్. ఆయుష్ 100 ఏళ్లే, కానీ గండం ఉంటే రోజు రోజు ఇబ్బందిగా. ఉంటామా పోతాం అని తెలియకపోతే ఆ టెన్షన్ ఆ ఉద్యోగం ఎక్కువైపోతుంది. చేయలేడు కదా. ఉమ్. దాని మీద శ్రద్ధ పెట్టి కూడా చేయలేడు. ఉమ్. రోజుకో మెయిల్ వచ్చి ఇక్కడ నీ ఇబ్బంది సరిగ్గా చేయలేదని ఉమ్. పైనుంచో మెయిల్స్ ఇలా వస్తే ఎంత చేస్తాడమ్మా ఉద్యోగి. ఉమ్. ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగికైనా ఉమ్. మీనరాశిలో వాళ్ళకి ఈ ఒత్తిడి భయంకరంగా ఉంటుంది. ఉమ్. అంటే అభద్రతా భావం. ఇంత కష్టపడినా చేసిన ఏదో జీతం ఒక రాదు ఒక్కొక్కసారి. ఇబ్బంది. ఉమ్. ఈ నెల ఇచ్చి వచ్చే నెల ఇవ్వకపోతే ఎట్లా బతుకుతాడమ్మా. కష్టమే కదా. ₹1,00,000 అవ్వచ్చు, 25,000 అవచ్చమ్మా. ఎవరి జీతం వాళ్ళకి ఎక్కువే కదా. ఉమ్. అంతే కదా. ఆ జీతం ఒక నెల ఆగిపోతే ఎంత కష్టం. దీంతో పాటు ఉద్యోగం ఉంటుందా పోతుందా, అది చాలా కష్టం. పడుకుంటే నిద్ర పట్టదు. మీనరాశి వాళ్ళకి ఇది విచిత్రమైన స్థితి. ఉమ్. ఆకస్మికంగా కోర్టు కేసులు వచ్చి పడతాయి మీదకి. ఉమ్. వివాదాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు. వ్యాపారస్తులకైతే రకరకాల హింసలు ఉంటాయి. ఉమ్. తోటి వ్యాపారస్తుడి ద్వారా కేసులు పట్టడము, లేదా రైడింగ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్, కోర్టు కేసులు, ఇలాంటి విచిత్రాలను ఉంటాయి. ఇవన్నీ మమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్నారా గురువు గారు అనుకుంటారు కొంతమంది. ఉమ్. భయపెట్టడానికి కాదు, వచ్చేటువంటి ఇబ్బంది చెప్తే ఉమ్. ముందుగా జాగ్రత్త పడతారు. జాగ్రత్త. జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇది ఒకటి ఉంటుందిగా ఉమ్. సమస్య. ఇందాక చెప్పినట్టే శనివారం నియమం పాటించాల్సిందే. ఉమ్. శనికి ప్రీతిగా నల్ల బట్టలు వేసుకోకూడదు, వదిలేయాలి. వదిలేయాలి. అదే సందర్భంలో ప్రతి శనివారం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఉమ్. తైలాభ్యంగన స్నానం చేయాలి. ఉమ్. తైలాభ్యంగన స్నానం అంటే మరి ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మేషరాశి కానీ ఉమ్. ఇతరత్ర ఉమ్. అష్టమ శని జరిగేటువంటి సింహరాశి వారికి కానీ, అట్లాగే ఏలినాటి శని గుర్తున్న వీళ్ళకి కానీ వచ్చేటప్పటికి ప్రధానంగా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఉమ్. నల్ల నువ్వుల నూనె గానుగ దగ్గర దొరికేటువంటి తలకు రాసుకోవాలి, ఉమ్. మొహానికి రాయాలి, పాదాలకు రాయాలి, ఉమ్. తలార స్నానం చేయాలి. ఉమ్. ఆడైనా మగైనా ఎవరికైనా తప్పదు. ఉమ్. చేసి దీపారాన్ని వెలిగించాలి. ఉమ్. ఎవరికి ఏలినాటి శని జరుగుతుందో వాళ్ళు వెలిగించాలి. వాళ్ళు. ఉమ్. అన్ని సిద్ధం చేసేసి భార్యను వెలిగించమనకూడదు. ఉమ్. ఎవరికి దొరుకుతుందో వాళ్ళు చేయాలి. ఉమ్. నాకు ఆకలిస్తే నేను తినాలి కదమ్మా. ఎవరికి అంతేగా? దొరకముందో వాళ్ళే చేయాలిగా. ఉమ్. ఇక్కడ కూడా అంతే. అలా చేసినప్పుడు ఫలితం దక్కుతుంది. ఒత్తిడిని తట్టుకుంటారు. ఉమ్. ఒత్తిడి ఉంటుంది, తట్టుకునే శక్తి కూడా కావాలిగా. అవును. రూపాయి రాకపోయినా పర్వాలేదమ్మా, ఆదాయం తగ్గిన ఉమ్. అప్పటికే వాడు ఆగితే చాలుగా. అవును. వీడు మనసు కొంత ప్రశాంతత దొరుకుతుంది. ఇబ్బంది తగ్గుతుంది. సరే బాబు ఒక 6 నెలలు ఆగుతాను వెళ్ళిపోయాడంటే గట్టిగా దేవుడికి దండం పెట్టుకుంటారు. ఎవరైనా అంతే కదా. అవును. ఉమ్. పోన్లే ఆగారు 6 నెలలు, ఉమ్. భగవంతుడు అనుగ్రహించాడు అనుకో. అదే అనుగ్రహం. ఉమ్. భగవంతుడు దిగిరాడు. నువ్వు చేసే మంచి పనుల ద్వారా దైవం మానుష రూపేణ. ఉమ్. అంటే నువ్వు చేస్తున్న మంచి పని ద్వారా ఈ అవతల వ్యక్తిలో భగవంతుడు ప్రేరేపణ, బుద్ధి ప్రేరేపితం. ఉమ్. పోన్లే బాబు మరీ ఇబ్బంది పడుతున్నాడు, ఇప్పుడు మరి ఒత్తిడి చేయటం ఎందుకు, ఉద్యోగం కూడా పోయింది కదా, ఎట్లా కడతాడు, సర్లే 6 నెలల తర్వాత వస్తాను వెళ్ళిపోతాడు. ఉమ్. అదే భగవత్ శక్తి. ఉమ్. ఇలా చేయటం ద్వారా గురువుకి సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రం కానీ, ఉమ్. పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా గురు చరిత్ర పారాయణ కానీ చదవగలిగితే, ఉమ్. లేని పక్షంలో ఇదేది చేయలేరు, నోరు తిరగదు, చదువుకోలేదు అనుకోండి, ఉమ్. ఈజియెస్ట్ రెమెడీ గురువారం నాడు
గురువుకు ప్రీతిగా ఏదైనా శనగపిండితో చేసిన మధుర పదార్థం నైవేద్యం పెట్టి ఉమ్. దగ్గరలో ఏదైనా ఆలయంలో దాన్ని తీసుకెళ్ళి మీ చేతులతోనే పంచండి. ప్రసాదంగా పంచాలి. గురువారం నాడు చదువుకునే వాళ్ళకి, ఉమ్. విద్యార్థులు అవ్వచ్చు, ఎవరికైనా చదువుకునే వాళ్ళకి ఉమ్. గ్రంథం, పుస్తకం, పెన్ను ఇవ్వండి. ఉమ్. తెల్ల కాగితాలు, రోళ్ళ కాగితాలు, పుస్తకాలు దొరుకుతాయి 100 పేజీలు. ఉమ్. చదువుకునే వాళ్ళకి పెన్ను ఇవ్వండి, మీ చేతులతో ఇవ్వండి. ఉమ్. మళ్ళీ అక్కడ దర్పం పనికిరాదు. వెళ్ళి నౌకరుని వెళ్ళి ఇచ్చిరా అంటే నీకేం వస్తుంది? రాదు. ఉమ్. ఆడంబరం పనికిరాదు భగవంతుడి దగ్గర. ఉమ్. ఇదే కనపడుతుంది మనకి ద్రౌపది వస్త్రాభరణంలో. ఉమ్. ఆడంబరం పనికిరాదు. ఉమ్. మరి ఇక్కడ అదే వస్తుంది. ఎక్కడ అంటే మరి ప్రధానంగా సత్యభావం పరాభవంలో ఉమ్. ఆడంబరాన్ని చూడగలగడగా భగవంతుడు ఉమ్. తాను ప్రత్యక్షంగా ద్రౌపది మా అమ్మవారు అంటే మహాలక్ష్మి అమ్మవారు ఆవిడ అంశ. ఉమ్. బాధపడుతూ కూడా మొదటిసారి అన్నయ్య అంటుంది ఉమ్. చీర లాగుతుంటే. ఉమ్. ధూర్తులు అయినటువంటి వీళ్ళు దుర్మార్గులు ఉమ్. కరోశంలో ఉన్నటువంటి దుశ్శాసనుడు లాగుతుంటే, వస్త్రం లాగుతుంటే అన్నయ్య అని పిలిస్తే రాడు ఆయన. ఉమ్. బంధుత్వానికి లొంగడు. భగవంతుడు కదా ఆయన. ఉమ్. ఎంత బంధువు అయినా ఎందుకు లొంగుతాడు? ఉమ్. ఏమాత్రం. రెండోసారి మరింత వాళ్ళు మళ్ళీ లాగుతుంటే, గట్టిగా పట్టుకుని లాగుతుంటే ఒక చేత్తో చీరను పట్టుకుని రెండో చేత్తో అన్న కృష్ణ రమ్మన్న రాడు, ఇన్ని వదిలేస్తాడు. ఉమ్. మూడోసారి వచ్చేటప్పటికి పిలుస్తుంది, ఉమ్. ఆర్తిగా పిలుస్తుంది. ఉమ్. పరమాత్మ పరంధామ పాహిమాం రక్షమాన్ చీర వదిలేసి దండం పెడుతుంది రెండు చేతులు కళ్ళు మూసుకొని. ఉత్తర అప్పుడు- క్షణంలో ఉంటాడు ఆయన. ఉమ్. దేనికి లొంగాడు? భక్తికి లొంగాడు ఉమ్. కదా. అంటే భక్తే ప్రధానం ఇక్కడ, ఆడంబరం కాదు. ఉమ్. సత్యభామ అంతటి సత్యభామ కూడా మరి అంశలో, లక్ష్మీ అంశలో ఒక అంశ ఆవిడ. ఉమ్. ఎంత గర్వం అమ్మా, అహంకార గర్వం. ఏ రకంగా అంటే అందంతో వచ్చే గర్వంతో పాటు రెండు గర్వాలు తోడైనవి ఆవిడకి. ఉమ్. అందం, ఐశ్వర్య గర్వం. డబ్బులున్నాయి. ఇటువైపు డబ్బు, నాకున్న డబ్బు రుక్మిణికి లేదు, ఉమ్. నాకున్న అందం రుక్మిణికి లేదు. ఈవిడ తెల్లటి మేనిగి బంగారం రంగు, ఆవిడ నల్లటి నలుపు ఉమ్. కదా. ఉమ్. నాకున్న అందం లేదు, నాకున్న ఐశ్వర్యం లేదు. ఉమ్. ఐశ్వర్యవంతుడి కుటుంబంలోంచే వచ్చింది. ఉమ్. సత్తరాజిత్తు వంశం అక్కడ కదా, అట్నుంచి కదా. ఉమ్. ఆ రీత్యా తీసుకుంటే ఇక్కడ ఈ ఇంత ఉన్న కేవలం తులసి దళంతో భగవంతుడు లొంగిపోతాడు. ఉమ్. అంటే అక్కడ ఆయన చూసింది భక్తిని మాత్రమే. ఉమ్. అదే రకంగా ఇక్కడ మీనరాశిలో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా, ఉమ్. ఉద్యోగస్తులు అవ్వచ్చు, నోరు తిరగని వాళ్ళు అవ్వచ్చు. నోరు తిరగని వాళ్ళ కోసం కూడా చెప్పాలి ఇక మనం. ఉమ్. చదువుకోలేదమ్మా అవును. మీనరాశి, వారి కోసం కూడా నేను చిన్నప్పటి నుంచి ఏం పరిహారం. చదువుకోలేదు అయ్యగారు, గురుచరిత్ర పారాయణ చెప్పారు, నేను ఎట్లా చదువుతానంటే నువ్వు చేయగలవు. ఏం చేయగలవు? ఉమ్. గురువారం నాడు మధుర పదార్థం, శనగపిండితో చేసిన మధుర పదార్థం, అది కూడా చెప్తున్నా. ఉమ్. ఏది పడితే అది కాదు, ఉమ్. శనగపిండితో చేసి. ఎందుకని? గురువుకి శనగల ప్రీతి. ఉమ్. శనగపిండితో చేసినటువంటి బూందీనా, లడ్డూనా, లేదా మైసూరు పాక, శనగపిండితో చేసిన మధుర పదార్థం అంటే స్వీట్. స్వీట్ మధుర పదార్థం అంటే స్వీట్. ఎందుకని? గురువు స్వీట్ ప్రియుడు. ఉమ్. ఈ మధుర పదార్థాన్ని నైవేద్యం పెట్టి, ఎక్కడైనా నైవేద్యం ఎందుకు పెట్టాలి? ఏ షాపులో, స్వీట్ షాప్లో కొని పనిచేయచ్చుగా. పంచ. నైవేద్యం ఎందుకు పెట్టాలి అంటే చాలా దోషాలు ఉంటాయి చేసిన పదార్థానికి. ఉమ్. ఆ చేసిన వాడు మనసు ఎక్కడుందో చేసేటప్పుడు ఉమ్. కదా. అందుకని ఆ దోషం పోతుంది. నువ్వు తీసుకెళ్ళి నీ చేత్తోనే ఈ స్వీట్ని అందరికీ పంచిపెట్టు. పలకం పంపించదు, దానికి చదువు అక్కర్లేదు. ఉమ్. షాపులోకి వెళ్ళి ఉమ్. పుస్తకం, పెన్ను ఇవ్వండిరా బాబు, ఒక 20 కనీసం 16 పంచాలి. ఉమ్. 16 తగ్గకూడదు, 16 పంచాలి. ఉమ్. పంచగలిగే శక్తి ఉంటే 100 పుస్తకాలు 100 పెన్నులు కొని చదువుకునే వాళ్ళకి పంచిపెట్టు. స్కూల్కి వెళ్ళి ఉమ్. గురువారం నాడు. ఇవి నీకు నీ బలాన్ని, గురు బలాన్ని పెంచుకుంటావు. ఉమ్. ఉద్యోగస్తుడు చేయొచ్చు, వ్యాపారస్తుడు చేయొచ్చు, చేయగలరు కదా. ఇవి ఖర్చు ఏం కాదు. అవును. ఖర్చు పెట్టగలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా నేను చెప్తా, ఉమ్. సంస్కారం ఇలా చేసుకోవాలి. సశాస్త్రీయంగా ఏం చేయాలంటే గురువుకి ప్రీతిగా, గురువుకి హోమం, బృహస్పతి పాశుపతం, మేధా దక్షిణామూర్తి హోమం, ఇటు శనికి హోమం, శనికి సౌరి పాశుపతం అని ఉంటాయి. ఇవన్నీ చేసి సంస్కారం ఇచ్చి చివరిలో దానం ఇవ్వాలి. ఉమ్. ఇలా చేసినా తిప్పుకుంటారు. ఉమ్. వ్యాపారస్తులు ఖాళీ ఉండదు, వాళ్ళు చేసుకోగలరు. చేసుకుంటా. ఉద్యోగస్తులు కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు చేసుకోగలరు. ఉమ్. అశక్తులకైతే ఇలా చేసుకోవాలి. ఇలా ఈ పరిహారం. ఇలా చేసుకుంటే ఉమ్. ఖచ్చితంగా ఆయా గ్రహాల అనుగ్రహం కలిగి ఉమ్. నువ్వు 10వ మెట్లో ఉంచి 9కి 8కి పడవు, ఉమ్. 10లో ఉంటావు, ఉమ్. 11కి వెళ్ళవు. ఉమ్. ఇంత చేస్తే మళ్ళీ వీళ్ళు అనుకుంటారు "ఆ, ఐశ్వర్యం కలిసి వస్తుంది, ఆ వ్యాపారంలో లక్షలు వస్తాయా?" అభివృద్ధి అయిపోతుంది. అవి రావు. మళ్ళీ అందుకే చెప్తున్నా, దోషం ఉంది కాబట్టి దోషం మీ మీదకి రాకుండా ఆపుతాం. ఉమ్. ఎందుకని? యోగం లేదు ఇప్పుడేమి. ఎల్నాటిలో యోగం రమ్మంటే రాదుగా. ఉమ్. అర్ధాష్టమ
గురువులో యోగం రమ్మంటే రాదు. వాళ్ళు దోషంలో ఉన్నందుకు దోషం నీ మీదకి రాకుండా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావు. అంటే రక్షణ వలయం అది. అంత మటుకు చేసుకోవచ్చు. చేయడం ద్వారా వాళ్ళు నియంత్రింపబడతారు. దోష తీవ్రత మన మీదకి రాదు. అరే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగిపోయాం తెలిసిపోతుంది. ఏళ్ళు నడిచిన వాళ్ళకి తెలిసిపోతూనే ఉంటుంది గ్రాఫ్. ఈ సంవత్సరం ఇంకా దిగిపోతాం అని రాకుండా ఉన్న స్థానంలో కూర్చోబెట్టచ్చు. ఉన్న స్థానం 10లో ఉన్నాడు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 9కి వచ్చాడు. ఇల్లు నడిచింది కదా, ఖచ్చితంగా దింపేస్తుంది. మరి ఈ సంవత్సరం 8లోకి వెళ్లకుండా 9లో కూర్చోబెట్టాలి. ఆ శక్తి ఉంటుంది. ఎందుకంటే మంత్రభాగంలో అదే ఉంది. అందుకని ఏం చెప్తాము అంటే దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణానాం సర్వత్ర పూజ్యేత్ అంటాం. ఇంకో సందర్భంలో బ్రాహ్మణ మమ దేవత అంటాం. అందరూ దేవతలు కాదు. ఎవరు బ్రాహ్మణుడు అందరూ దేవతలు కాదు. ఎవరిని చెప్పారు? మంత్రం సుస్పష్టంగా చెప్పేవాళ్ళు, ఆచారం పాటించేవాళ్ళు. ఇన్ని ఇక్కడ చెప్పి బయటికి వెళ్ళి పిచ్చి పనులు చేస్తే వాడు కాదుగా. అందుకని ఎవరిని చెప్పారంటే దైవాధీనం జగత్సర్వం, జగత్తంతా ప్రపంచం అంతా భగవంతుడి ఆధీనంలోనే ఉంది. కానీ భగవంతుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడు? మంత్రాధీనంతో దైవతం. మంత్రం ద్వారానే భగవంతుడు అక్కడికి వస్తాడు. తన్ మంత్రం బ్రాహ్మణాధీనం. చదువుకున్న బ్రాహ్మణుడు అందరూ కాదు, ఎవడు పడితే వాడు కాదు. మళ్ళీ ఇక్కడ అంతా వాడు ఎవరు? శుచిగా శుభ్రంగా నిష్టగా ఉండేవాడు. వాడు భగవత్ స్వరూపుడు. అందుకనే బ్రాహ్మణ వై మమ దేవత, నాకు దేవుడితో సమానం. అనుకో భాగంలో బ్రాహ్మణం సర్వత్ర పూజ్యం. అలాంటి బ్రాహ్మణుడు పూజనీయుడు. ఎందుకని? నీ చేత అన్ని మంచి పనులు చేయిస్తాడు. చేయిస్తూ భగవంతుడిని నీకు దగ్గర చేస్తాడు, భగవంతుడిని చూపిస్తాడు కదా. అంటే గురువుతో సమానం కదా. అందుకని ఇక్కడ అలా చేస్తే శాస్త్రీయంగా సంస్కారం చేసుకునే అధికారం పర్వాలేదు. ఐశ్వర్యపరంగా ఆర్థికంగా శక్తి ఉండనప్పుడు మనం చేయిస్తాం, చేసుకోవచ్చు. లేని పక్షంలో అశక్తులు అయితే ఇందాక నేను చెప్పినట్టు గురువుకి శనికి శనివార నియమంతో పాటు శనికి తైలాభ్యంగ స్నానంతో పాటు ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా చెప్పుకుంటారు. అంటే వచ్చేటువంటి ఉపద్రవాన్ని నివారించుకుంటారు వీళ్ళు. నివారించుకొని ఏమి ఇబ్బంది లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రధాన గ్రహాల్లో రాహు ఏళ్ళలో, కేతు వచ్చేటప్పుడు మీనరాశి వారికి 6 కొంత కేతువు పర్వాలేదు. మిగిలిన 3 గ్రహాల బలం పోయింది గోచారాలు. అందుకని భయంకరమైన ఒత్తిడి ఉంటుంది. కోర్టు కేసులు ఒకటి కాదమ్మా, ఒక్కొక్కరికి రకరకాల సమస్యలు. 3వసారి దొరుకుతూ ఉంటుంది ఏలినాటి శని. 3వసారి జరిగే వాళ్ళకి అపమూర్చి దోషం, చాలా ప్రమాదం అది. జన్మరాశులు, జన్మం అంటే మన శరీరమే, మన శరీరమే జన్మం అంటే అది అపమూర్చితో అత్యంత ప్రమాదం. దీంతో పాటు ఈ మీనరాశి వాడి తండ్రికి ఆరోగ్య భంగం. 2వసారి ఏలినాటి శని జరిగేటువంటి జాతకుడు, 2వసారి ఏలినాటి శని అంటే మొదటి సంవత్సరంలో వచ్చింది, 2వసారి 30 ఏళ్ళకి తండ్రికి ఆరోగ్య భంగం. మొదటిసారి రాలేదనుకోమ్మా, పుట్టిన 15వ సంవత్సరం ఏలినాటి శని వచ్చింది అనుకోమ్మా, మళ్ళీ ఇప్పుడు 45వ సంవత్సరంలో వస్తుంది జాతకుడికి. ఈ జాతకుడి తండ్రికి అపమూర్తి దోషం ఉన్నటువంటి తండ్రి పోతాడు. అందుకని ఈ సంస్కారాలు అవసరం. ఇవన్నీ తెలుసు కాబట్టి పోతాడని భయపెడుతున్నారు గురువు గారు. అంటే భయపెట్టడం కాదు, ఉన్న దోషం చెబితే సరి చేసుకుంటారు కాబట్టి. ఇవన్నీ దీంట్లో మీనరాశిలో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా బాగున్న వాళ్ళు తులారాశి అయితే మరీ ఇబ్బంది పడేవాళ్ళు మీనరాశి వాళ్ళమ్మ. అందుకని మీనరాశి గురించి ఇంతసేపు ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా నేను ఏ రాశికి కూడా పిల్లలకి, విద్యార్థులు దక్షిణామూర్తి పటం చూడండి అన్నా కానీ వీళ్ళైతే చదవమన్నా అవసరం. దోష తీవ్రత ఎక్కువ ఉంది. ఎందుకంటే శని, గురు, రాహు ఏ బలం లేకపోతే జీవుడు ఎట్లా బతుకుతాడమ్మా? కేవలం ఎవరు తట్టుకుంటారంటే ఎంత బాగున్నా వారి వ్యక్తిగత జాతకంలో, పర్సనల్ హారోస్కోప్లో దశ అంతర్దశలు బాగున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తిప్పుకుంటారు, తగులుతారు మనకు. అలాంటి వాళ్ళు కూడా నాది మీన రాశారా, ఏ గారు గురువు గారు ఏదో చెప్పాడు నోటికి వచ్చినట్టు బ్రహ్మాండంగా ఉన్నా అంటాడు. అది నీ గొప్పతనం కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మన మాధ్యమం ద్వారా నీకు దొరుకుతున్న దశ అంతర్దశలు పూర్వజన్మ పుణ్యంతో తిట్టుకున్నావు, అంతే కదా. అలా అని ఇప్పుడు ఏం చేయనంటే ఎక్కడితో అయిపోతుంది. అది ఇది అత్యంత ప్రధానం. ఎప్పుడు ఏం చేయాలి, అసలు ఏం పరిహారం ఏం చేసుకో కదా. మరి ఏం చేస్తే వీళ్ళు బయటకు వస్తారు? నేను చెప్పేటువంటి పరిహారం అంటే మీకు ప్రస్తుతం శని మహర్దశ కానీ అంతర్దశ కానీ
శనిది జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి నియమం పాటిస్తూ ఉంటే గనక ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు హోమాలు చేయించుకుంటారు. శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అశక్తులు అంటాం. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. అశక్తులు అంటే ఆ సందర్భంలో డబ్బులు ఉండకపోవచ్చు, ఎవరికో ఇచ్చి ఉండొచ్చు, కానీ అవసరం కదా, వాళ్ళు బాగుండాలి కదా. అందుకని వారందరూ కూడా ఇది ఖచ్చితంగా ఈ నియమం పాటిస్తే దాదాపు కష్టం జరుగుతున్న కష్టం తెలియకుండా బయటపడిపోతారు. కష్టం ఉంటుంది కానీ తట్టుకునే శక్తి ఉంటుందిగా, ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు. శరీరంలో నొప్పిని తట్టుకుని మనం వెళ్ళాలిగా, ఆఫీస్కి వెళ్ళాలన్నా. అట్లాగే గ్రహబలం తక్కువైనా బాధలు పెడుతున్నా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళాలి. అందుకని ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది. దాదాపుగా నేను చెప్పినటువంటి అన్ని ఈ 5 రాసులతో పాటు శని దశ కానీ అంతర్దశలో ఏదైనా గ్రహం యొక్క దశలో అంతర్దశ శని జరుగుతున్న వాళ్ళు ప్రతి శనివారం నాడు మరీ ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. లేచి నల్ల నువ్వుల నూనె తీసుకుని, ఆ నల్ల నువ్వుల నూనె ఈ దిక్కుమాల షాపులు కాకుండా గానుగుల దగ్గర మంచి దొరుకుతుంది, నల్ల నూనె కల్తీ లేనిది. అది తెచ్చుకొని కేజీనో ఎంతో తెచ్చుకొని 2 భాగాలు చేసుకోండి, 2 డబ్బాల్లో పోయండి. ఆ కేజీ తెచ్చుకున్నారు, కేజీ తెచ్చుకున్నారు. ఒకటేమో తలకు రాసుకోవడానికి వాడండి, దాన్ని దీంట్లో కలపకూడదు పూజా మందిరం దగ్గర. 2 డబ్బాలు ఎందుకు చేయమంటున్నానంటే, ఒక డబ్బా పూజా మందిరం దగ్గర పెట్టుకోండి, ఒక డబ్బా మీరు నూనె రాసుకునే దగ్గర పెట్టండి. ఇది అది మారకుండా ఉంటుంది. ప్రతి శనివారం మీరు రాత్రి 1 గంట వరకు డ్యూటీ అండి, నాకు 3 వరకు డ్యూటీ అండి, నేను శనివారం లేవలేనని ఇక్కడ మటుకు చెప్పకండి. ఇక్కడ ఒక్క కేసులో అది పనికిరాదు. మిగిలిన అన్ని రోజులు మీరు రోజు 5ంటికి వచ్చారా 2ంటికి వచ్చారా డ్యూటీ నుంచి వచ్చి మధ్యాహ్నం 12కి లేచినా పర్వాలా, ఒక్క శనివారం మటుకు మీ కష్టం పోవాలి కదా, పోవాలంటే మీరే చేసుకోవాలి. ఇది సులభమైన తరుణోపాయం. ఏం చేయాలంటే 5ంటికి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి, దంతధావనం చేసి ఖచ్చితంగా మీరు తెచ్చుకున్న 2 డబ్బాల్లో ఒకటి పూజా మందిరం దగ్గర పెడతారు కదా, 2వ డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో నల్ల నువ్వులను తీసుకుని తలకి రాసుకొని, మొహానికి రాసుకొని, పాదాలకి, కాళ్ళకి, వెనకాల మడవలకి ఖచ్చితంగా రాయాలి. పాదానికి రాసిన వెనకాల రాయాలి. రాచి తలారా స్నానం చేయాలి శనివారం నాడు. చేసేసి ఎవరికి ఏలినాడు శని జరుగుతుందో వాళ్ళు చేయాలి ఈ పని. స్నానం చేసి రాగానే చక్కగా బొట్టు పెట్టుకుని, తైలాభ్యంగ స్నానం అంటాం కదా, తిల అంటే నువ్వులు, తైలం అంటే నూనె, నల్ల నువ్వుల నూనెతో ఈ తైలాభ్యంగ స్నానం అయిపోతుంది. అవ్వగానే తల తుడుచుకోగానే చక్కటి వస్త్రం కట్టుకుని ఉతికింది దీపారాధన దగ్గరికి వెళ్ళి, ఈ దీపారాధనకి వాడేటువంటి నూనె రోజు నూనె కాకుండా శనివారం నాడు ఇంకో డబ్బాలో ఉంది కదా, ఆ నల్ల నువ్వుల నూనె రాగి ప్రమిది ఒకటి దొరుకుతుంది. రాగి ప్రమిది కానీ కుంది కానీ చిన్న చిన్నవి పూజా స్టోర్లో దొరుకుతాయి. అవి 2, 3 ఇంట్లో కొనికి పెట్టుకోండి. ఒకటి తోమటానికి వేసినా ఒకటి ఉంటుంది కదా. శనివారం నాడు దాంట్లో 3 ఒత్తులు వేయండి. 3 ఒత్తులు ఇలా వేయండి, అంతేగాని 3 కలిపి ఒక ఒత్తి చేయకండి. ఇంత చేస్తే అంటే 3 జ్యోతులుగా వెలగాలి. మన ఇల్లు తూర్పు, ఉత్తరం దిక్క, దక్షిణం దిక్క పని లేదు. మీరు దీపారాధన కూర్చునేప్పుడు మీరు తూర్పుగా కూర్చోండి, ఈ జ్యోతులు కూడా తూర్పుగా వెలగాలి. ఈ 3 జ్యోతులను ఏం చేయాలి అంటే, 3 జ్యోతులుగా ఉంటాయి కదా, ఒత్తులు దాంట్లో వేసి నల్ల నువ్వుల నూనె వేయాలి. వేసి వెలిగించి దీపారాధన చేసి గంగ సింధూరం దొరుకుతుంది. ఈ సింధూరం బొట్టు పెట్టండి దానికి, దీపారాధన కుందికి పెట్టి అక్షంతలు పుష్పాలు వేసి నమస్కారం చేసి ఆంజనేయ స్వామికి నోటికి వచ్చిన ఏదైనా స్తోత్రం చదవండి. ఏది రాకపోతే ఓం నమో ఆంజనేయాయ నమః అని నమస్కారం పెట్టుకోండి. చదువులేని వాళ్ళు అయితే ఆంజనేయ స్వామి వారికి త్రికరణ శుద్ధిగా నమస్కారం పెట్టుకోండి. ఆయన ఎల్లినడిసిన జరుగుతుంది, ఇదే భారం అని, నన్ను రక్షించు. ప్రార్థన ఇంకెవరిని ప్రార్థిస్తాం, భగవంతుడే కదా, నన్ను రక్షించు, కష్టాలను గట్టెక్కించు అని ప్రార్థన చేసి నోటికి వచ్చిన వాళ్ళు స్వామికి సంబంధించిన శ్లోకం చదవండి. ఇది చేసి మీరు నిత్యం చేసే ఉద్యోగానికి వెళ్తారు. నైట్ డ్యూటీ చేసి వచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ పడుకోండి. పడుకోవద్దు అనట్లేదుగా. ఆ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇది మొత్తం చేసి దీపారాధన మీరే చేయాలి. ప్రతిరోజు మీ భార్య చేస్తున్నా ఏళ్ళు నడిచింది మీకు దొరుకుతుంది కదా, మీరే చేయాలి. ఒకవేళ భార్యకి దొరుకుతుంటే భార్య చేయాల్సిందే, చెయ్యాలి. ఎంత లేట్ అయినా కూడా చేయాలి. ఇది చేస్తూ శనివారం నాడు సెలవైనా కూడా, ఉద్యోగస్తుల్లో దాదాపుగా ఎక్కువ మంది శనివారం సెలవు, బయటికి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎంత ఉన్నా కూడా ఎవరో మిమ్మల్ని రక్షించడు, భగవంతుడే కదా రక్షించేది.
అందుకని శనివారం నాడు నియమబద్ధమైన జీవితం. అంటే పగలు భోజనం చేయండి, రాత్రిళ్ళు పలహారం మాత్రమే తినండి. అంటే భోజనం కాదు, ఇడ్లీనో దోశ మీకు నచ్చింది తినండి, ఉప్మానో. సాధ్యమైనంత వరకు పలహారం చేస్తూ వివాహితులు బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇందులో ఎక్కడ డబ్బు ఖర్చు లేదు. నేను చెప్పిన దాంట్లో డబ్బు ఖర్చు ఉన్నవి చెప్తారు అయ్యగారులు అంటూ ఉంటారు కొంతమంది. ఇది డబ్బు ఖర్చు లేదు, కానీ ప్రతి శనివారం చేయాల్సిందే. ఏలినాటి శని పూర్తయ్యే వరకు, అర్ధాష్టమ శని పూర్తయ్యే వరకు, అష్టమ శని పూర్తయ్యే వరకు, శని దశ కానీ అంతర్దశ కానీ పూర్తయ్యే వరకు. శని దశ పూర్తవుతుంది ఒక పటాన 19 ఏళ్ళు, అంతర్దశ అయితే వచ్చేటప్పటికి సుమారుగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా ఉంటుంది. ఇది పూర్తయ్యే వరకు ఇలా చేయాలి. ఇలా చేస్తూ ఇంకో నియమం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నల్ల బట్టలు వేసుకోకుండా వదిలేయాలి పూర్తిగా. అది 3,000 రూపాయలదా 4,500 నీకు ఎంత ఇష్టమైనా, ఆడవాళ్ళు అయితే నల్ల చీర అయినా అవతల వారేయాలి, పనికిరాదు. ఎంత కాస్ట్లీదైనా వదిలేస్తే ఖచ్చితంగా మీరు తిప్పుకోకపోతే నన్ను అడగండి, 100% తిప్పుకుంటారు. చాలా బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యం కుదుట, అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి తిప్పుకుంటారు, శని పీడ తగ్గుతుంది. అప్పుడు మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది, ఓహో భగవంతుడి శక్తి వెనకాల ఉంది నన్ను నడిపిస్తుంది. అదే సందర్భంలో సెలవు ఉండి మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న నవగ్రహాల్లో శనికి తగ్గ నల్ల నువ్వుల నూనె గానుగ దగ్గర ఉందిగా, పూజా మందిరం దగ్గర చిన్న ప్లాస్టిక్ పేపర్ గ్లాసులో 2-3 స్పూన్లైనా చాలమ్మా, ఎక్కువ తీసుకెళ్ళక్కర్లా. ఒక పేపర్ గ్లాసులో కొంచెం పోసుకొని 2-3 గ్లాసులు తీసుకెళ్ళి శనికి పోసేసి నమస్కారం పెట్టేసి మళ్ళీ అక్కడే ఆ గ్లాసు పారేయాలి, పనికిరాదు, వెనక్కి తెచ్చుకోకూడదు. అందుకనే 2-3 స్పూన్లే అని చెప్పాను. అక్కడ మళ్ళీ ఆ దేవాలయంలో ఉంటుంది కాబట్టి ఆ దేవాలయంలో కాళ్ళు కడుక్కొని మరలా దేవాలయంలో ఉన్న విగ్రహానికి జ్యోతికి నమస్కారం పెట్టుకోవాలి, విగ్రహానికి నమస్కారం పెట్టుకుని ఇంటికి రావాలి. ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి శని బాధలున్నా పీడలున్నా మొత్తం పోతాయి. అసలు పీడ ఎందుకు, ఇందాక మొదట్లో చెప్పినట్టు మొహానికి నువ్వు రాసుకోవడం ద్వారా కళావిహీనం అయిపోకుండా ఉంటుంది మొహం. శని పీడ మొహంలో ఫస్ట్ ప్రవేశిస్తుంది, ముందు పాదాలు, అక్కడి నుంచి శిరస్సుకు వస్తుంది, అందుకనే శిరస్సు నుంచి పాదాలకి. అందుకనే శని ఏలినాడు శని జరిగే వాళ్ళు నిరంతరం నడకలోనే ఉంటారు, లేదా వాళ్ళు ఎప్పుడు ప్రయాణంలోనే ఉంటారు, సుఖంగా ఉండరు. అందుకనే ఎంత ఏలినాడు శని జరిగే వాళ్ళు నడవటం ఇష్టం శనికి, ఆయన నడుస్తాడు. అందుకనే కష్టపడే వాళ్ళు ఎక్కువ ఇష్టం ఆయనకి. దీనికి అందుకనే రాజకీయం గురించి ఇక్కడ మాట్లాడడం కానీ, రాజకీయంలో పైకి వచ్చేవాళ్ళు నడిచే వాళ్ళని ఎక్కువ అనుగ్రహిస్తాడు ఆయన. అంటే ప్రతిదీ స్వార్జితం. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి, శని అనుగ్రహం ఎట్లా కలుగుతుంది అంటే ధర్మబద్ధంగా సంపాదించిన ప్రతి రూపాయి శని దశ జరుగుతుండగా ప్రతి రూపాయి ధర్మబద్ధంగానే వస్తుంది ఎవరికైనా. ఇది అన్యాక్రాంతంగా రాదు. ఆ వచ్చిన ప్రతి రూపాయి తాను తింటాడు, తన కొడుకు తింటాడు, తన మనవడు వరకు వెళ్తుంది. 3వ తరానికి ఆస్తి వెళ్ళింది అంటే శని ద్వారా వచ్చిన ఆస్తి. ఈ తరంలో ఉండి ఇతనితో పాటే పోయిందంటే మిగిలిన గ్రహాల వల్ల. శని ద్వారా వచ్చేటువంటిది అంత బలమైంది. అందుకని ఇలా చేస్తే ఎలాంటి శని దోషాలు ఉన్నా పోతాయి, శని పీడ ఉన్నా పోతుంది. ఏది ఏమైనా కూడా నేను ఎవరిని శపించడం కాదు, వాస్తవం చెప్పాలి కదా మన మాధ్యమం ద్వారా. మీనరాశిలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, మీ యొక్క కులదైవం యొక్క అనుగ్రహ ఆశీస్సులు నిండా మీకు ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని, అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన అశక్తులైతే డబ్బు ఖర్చు లేని ఉపాయాలు చెప్పాను, అవైనా చేసుకొని మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ కూడా మరొక్కసారి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు. శుభం. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా ఓపికగా విపులంగా అన్ని వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.